పేరుతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అతి తీవ్రంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయలేదు. మొన్న ప్రధాని మోడీ గారిని ఆహ్వానించి భారీ ఎత్తున సభను కూడా కర్నూలులో ఏర్పాటు చేశాడు. మరి ఇంత ప్రచారం చేస్తూ ఉంటే నిజంగా జీఎస్టీ వల్ల మనకైనా అంత పెద్ద ఎత్తున ఏమన్నా ఆదాయం వస్తూ ఉందంటే అంత పెద్ద ఎత్తున ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికి రావడంలే. మన రాష్ట్రానికి గత మాసంలో 3,500 కోట్లు వస్తే ఈవెన్ తెలంగాణలో 5,100 కోట్లు వచ్చిందంటున్నారు. ఒరిస్సాలో 5,700 కోట్ల రూపాయలు వారికి జీఎస్టీ ద్వారా ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. మహారాష్ట్రలో 27,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే మరి తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల కంటే అతి తక్కువ ఆదాయం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంత పెద్ద ఎత్తున సంబరాలు ఎందుకు చేసుకుంటా ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. పోనీ ప్రజలకు ఏమైనా లబ్ధి జరిగింది అంటే సాధారణ ప్రజలకు పెద్దగా లబ్ధి జరిగేది ఏమీ ఉండదు. ముఖ్యంగా బిలో పావర్టీ లైన్లో ఉన్న కుటుంబాలకి అంత పెద్దగా ఏం జరగదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 1,68,00,000 కుటుంబాలు ఉంటే అందులో 1,46,00,000 కుటుంబాలకు ఇవాళ వైట్ రేషన్ కార్డ్స్ ఇచ్చారు. కాబట్టి ఏమంటే దాదాపు 60 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అల్పాదాయ వర్గాల వారికి జిఎస్టీ సడలింపుల వల్ల వారికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు, అంత పెద్దగా వచ్చింది కూడా లేదు. మరి అటు ప్రజలకి పెద్దగా ఉపయోగం జరగకుండా ఇటు ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాకపోయినా సంబరాల పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తూ ఉన్నాడు, దానికి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా వీటన్నిటిపైన కూడా ప్రజలు వీటన్నిటి తెలుసుకోవడానికి సాధారణ ప్రజలకు దీనివల్ల ఏం లాభం ఉందో నేను చెప్పలేకపోతా ఉన్నాను. కొంతమంది అంటారు మొత్తం ఒక సంవత్సరానికి 5-6 వేల రూపాయల కంటే మించి ఆదాయం ఉండదు, ఆదాయం ఆదా కాదు అని కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ వివరాలన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే నరేంద్ర మోడీని పొగిడేదానికి చేస్తూ ఉన్నాడు. ఆయన్ని సంతృప్తిపరచడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటు విశాఖపట్నంలో ఇటు విజయవాడలో ఆ తర్వాత కర్నూలులో ప్రతి దగ్గర కూడా సభలు సమావేశాలు జరిపి కాలయాపన చేస్తూ ఉన్నాడు తప్ప నికరంగా మీరు ఏమి సాధించారు కేంద్ర ప్రభుత్వం నుంచి? అసలు గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ రాష్ట్రానికి ఒరిగిందేమిటో దానిపైన ప్రజలకు వివరిస్తే బాగుంటుందని చెప్పి కోరుతాం.